ఏ బిడ్డకైనా చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా అనే మాట తప్ప మరొకటి రాదు. అలాంటిదే మనసుకి బాధ కలిగితే ఈ అమ్మకి ఆ బాధేంటో చెప్పకూడదా పెద్దబాబు? దేని గురించి ఆలోచిస్తున్నావు? అంతుపట్టడం లేదు పెద్దబాబు. నేను దేని గురించి ఆలోచించట్లేదమ్మా. నాకు ఫ్యామిలీ కన్నా ఏది ముఖ్యం కాదు. చిన్నబాబు కూడా ఇదే మాట అన్నాడు. అప్పుడు నేనేం మాట్లాడతాను? స్మైల్ ఇచ్చి ముందుకెళ్ళాను. ఇప్పుడు మాత్రం నీకు తినిపించి కిందకి వెళ్తాను. మీ నాన్నగారు అందరం కలిసి భోంచేయాలని ఎదురుచూస్తూ ఉంటారు. నువ్వైతే ఈ ప్రసాదం తిను పెద్దబాబు. నా మనసులో ఉన్నదేంటో నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసమ్మా. కానీ ఉన్నది పార్వతి అని తెలిస్తే నా సంతోషాన్ని నువ్వు చూస్తావేమో, కానీ నీ మరణాన్ని నేను చూడాల్సి వస్తుందమ్మా. అందుకే చెప్పాలనుకున్న మాట పెద్దవి దాటట్లేదమ్మా. నీ మనసులో ఏముందో నాకు తెలిసిపోయింది పెద్దబాబు. అమ్మనెప్పుడూ బాధ పెట్టకూడదనుంది కదూ. కానీ నీలో నువ్వు ఏ విషయంలోనైనా స్ట్రగుల్ అయితే చెప్పకుండా దాచావు అని ఇంకా ఎక్కువ బాధపడతాను. అర్థం చేసుకో, సరేనా? అట్టాగే ఉండండి, అమ్మగారిని పిలుచుకొస్తాను. ఇప్పుడు అమ్మని తీసుకొస్తావా? అట్టాగే ఉండండి, ఒక్క నిమిషంలో వస్తాను. ఇది ఇక్కడుంది, పెదబాబు అటువైపు తిరుగున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? పెద్దబాబు గారు. చెప్పు పార్వతి. నేను ఇంకా చెప్పేదేం లేదు పెద్దబాబు గారు. ఏం చెప్పుకుంటున్నారే మీరిద్దరూ? టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. అమ్మగారు వచ్చారు. అఖిలకు వచ్చిందంటుంది. ఎక్కడుంది? వెనక్కి తిరిగి చూడండి పెద్దబాబు గారు. అమ్మ పక్కన నువ్వు. నేనెప్పుడు అమ్మగారి పక్కనే ఉంటాను పెద్దబాబు గారు. ఈ అమ్మకి సేవ చేస్తూనే నా ప్రాణాలు వదిలేయాల. మీ లవ్ స్టోరీ తెలిస్తే ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసేస్తుందిలేవే. కొంచెం ఓపిక పట్టు.
నీకు పెదబాబు సపోర్ట్ లేకపోతే నిన్ను ఎప్పుడో పాతాళంలోకి తొక్కేసేదాన్ని. అమ్మగారు, పెదబాబు గారు నెలవంకను చూడగానే మిమ్మల్నే చూసినారు. ఈ నెలంతా శుభవార్తలే వింటారు. ఒక్క నిమిషం పెదబాబు గారు. పెదబాబు గారు, భోజనం సిద్ధం చేస్తున్నాను, త్వరగా రండి. పార్వతి ఒక్క నిమిషం. చెప్పండి పెదబాబు గారు. ఎప్పుడెప్పుడు ఇద్దామని ఎదురు చూస్తున్నాను. ఈ అక్షయ తృతీయ రోజు నేను నీకిచ్చే గిఫ్ట్ ఇది. అప్పుడు ఆన్లైన్లో బుక్ చేసిన జ్యువెలరీ ఇదే. నీకు బాగా నచ్చిందన్నావు కదా, తీసుకో. అనుకున్నట్టే పార్వతికిచ్చేశాడు కదా. దీనికి లక్కనేది కుక్క వెంట పడినట్టు పడుతోంది. అమ్మగారి కోసం కొన్నారేమో, ఆ అమ్మకి సాన బాగా నప్పుతుంది అనుకున్నా. కానీ నా కోసం కొన్నారా పెదబాబు గారు? అవును పార్వతి, ఈరోజు బంగారం కొని ఎవరికైనా కానుక్కేస్తే చాలా మంచిదంటారు. అమ్మగారు వాళ్ళు మా పనోళ్ళందరికీ బంగారు నాణాలు ఇచ్చినారు కదా పెదబాబు గారు, మళ్ళీ మీరెందుకు ఇస్తున్నారు? నువ్వు దీనికేలా అంటున్నావు? అమ్మ నీకోసం చాలా కొన్నది పార్వతి. కొంపదీసి నువ్వే ఈ ఇంటి పెద్ద కొడలివని చెప్పేస్తాడా ఏంటి? నా కోసం అమ్మగారు ఏం కొంటారు పెదబాబు గారు? టెన్షన్తో చచ్చిపోతున్నాను. టైం వస్తే నీకే తెలుస్తుంది. ఈ బొక్కదానికి అన్నీ అర్థం అవుతాయి గాని ఈ ఒక్క ముక్క అర్థం కాదా? డ్రామాలు కాకపోతే. ఈ గొలుసు వేసుకో పార్వతి. ఇప్పుడా పెదబాబు గారు? ఇప్పుడే వేసుకోవాలి. ఓపెన్ చెయ్యి. దేవుడా, ఇప్పుడు ఇది వేసుకుని అఖిలక్క దగ్గరకొస్తే ఆవిడ చూస్తే సినిమా మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం అలాగే ఉండు పార్వతి, నేను పెడతాను. మీరా? పర్లేదు. ఇది తిరుగు పార్వతి. నిలవదే నిమిషం అయిన తలపులై తరిమే తపన నిలువెల్లా నీ ఆలోచన నీతో నీడల్లే రానా. చిప్రాంటి, నమ్మలేకపోతున్నాను. దొంగ! దొంగ!